ఇటీవల జరిగిన అండర్-19 వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన తెలంగాణ యువకుడు అరవెల్లి అవనీశ్ రావుకు ఐపీఎల్లో చోటు దక్కింది. తాజాగా ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన వేలంలోనూ 20 లక్షల బేస్ ప్రైస్తో రంగంలోకి దిగగా అంతే మొత్తంతో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని సొంతం చేసుకుంది. అండర్-19 వరల్డ్ కప్లో రాణిస్తే చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. 2024 జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. వికెట్ కీపర్ బ్యాటర్గా ఉన్న 18 ఏళ్ల అవనీశ్ రావు కుటుంబానిది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్. అమ్మ సుష్మా వాళ్లది కోనరావుపేట మండలం కొలనూరు. తల్లిదండ్రులు లక్ష్మారావు, సుష్మా. లక్ష్మారావు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో అవనీశ్ రావు చిన్నతనంలోనే అమెరికా వెళ్లిపోయాడు. 6 ఏళ్ల వయసులో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. అక్క అన్విత అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అవనీశ్ ఇంటి చుట్టుపక్కల స్నేహితులతో కలిసి ఖాళీ సమయాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. తన ఆసక్తిని గమనించిన తండ్రి 9 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని హిందీ మహావిద్యాలయ క్రికెట్ క్యాంప్లో చేర్పించారు. అవనీశ్ ఎడమ చేతివాటం బ్యాటర్. హెచ్ఎంవీలో తొలి కోచ్ చందు దగ్గర అవినాష్ రావు క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. అప్పట్నుంచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాద్ జట్టు తరపున అండర్-14లో లీగ్ మ్యాచ్లో ఆడేవాడు. చెన్నై, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి జట్లతో ఆడి దక్షిణాదిలో టాపర్గా నిలిచాడు. తర్వాత బీసీసీఐ నిర్వహించిన విజయ్ మర్చెంట్ ట్రోఫీలో అండర్-16లో హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు చెన్నై జట్టుపై 183 పరుగులు సాధించి హైదరాబాద్ జట్టును సెమీఫైనల్కు చేర్చాడు. అండర్-19లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అవనీశ్ రావు బ్యాట్స్మెన్లలో దేశంలో 13వ స్థానంలో ఉన్నాడు. విను మన్కడ్ ట్రోఫీకి హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇండియా ఏ టీం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. విజయవాడలో గతంలో జరిగిన ఈ మ్యాచ్లో అవనీశ్ రావు 163 పరుగులు చేసి బంగ్లాదేశ్ను ఓడించి మ్యాచ్ గెలుపులో కీలకంగా నిలిచాడు. ఇండియా ఫీల్డ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రస్తుతం ఇతనికి కోచ్గా ఉన్నారు. అగ్రశ్రేణి క్రికెటర్లుగా చెలామణి అవుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి వారు కెరీర్ ప్రారంభంలో అండర్-19లో తమ సత్తా చాటిన వారే. అన్ని అనుకూలిస్తే ప్రస్తుతం భారత జట్టులో సిరాజ్ ఉండగా అతనికి తోడుగా మరో హైదరాబాదీ చేరనున్నాడు.